మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. తిరుమల లడ్డు వివాదంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికారిక కూటమి వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అధికార కూటమి అంటుంటే కల్తీ జరిగే ఆస్కారమే లేదని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. దీంతో మరోసారి రచ్చ మొదలైంది. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను కూటమి అపవిత్రం చేసినందుకు గాను ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ క్యాడర్కు ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి ఆయన తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. ఇక తిరుమల పవిత్రతను, వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం విశిష్టతను, స్వామివారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను సీఎం చంద్రబాబు తన రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనపై టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తిరుమలకు ఈ నెల 28న వెళ్తానంటున్న జగన్ శ్రీవారిపై నమ్మకం ఉందంటూ సంతకం చేసి డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే రిజిస్టర్లో సంతకం చేయాలనే చట్టాన్ని మీ హయాంలో తుంగలో తొక్కారని ఇప్పుడైనా పాటించండి అంటూ హితవు పలికారు. దీంతో జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కూడా స్వామివారి దర్శనం కోసం తిరుమలకు కాలినడకన వస్తారని చెప్తున్నారు. అయితే ఆయన కంటే ముందే జగన్ తిరుమలకు రావటం, అదేవిధంగా లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని అంతా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణ అని జగన్ చెప్పాలనుకోవడంతో ఈ నెల 28న ఏం జరగనుంది అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.